Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about previous year question of EPSET. Now let us start the class. Before going to start in class, I request you all please subscribe to our channel A Square Maths Academy. Okay, ఇది EPSET 2023 క్వశ్చన్ అమ్మా. సో ఇచ్చిన క్వశ్చన్ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కోఎఫిషియెంట్స్ యాడ్ చేస్తే జీరో వస్తుందా లేదా చూసుకోండి అమ్మా. ఒకవేళ జీరో వస్తేనేమో ఒకలా వేయాలి, జీరో రాకపోతే మనం ఇంకోలా వేరే విధంగా వేయాల్సి ఉంటుంది. సో 1 + 2 -1 -2 అంటే జీరో అయిపోయిందమ్మా కదా. సో జీరో అయిపోతుంది కాబట్టి 1 అనేది ఒక రూట్గా తీసుకోవాలి, అంటే ఆల్ఫా = 1 అనేది ఒక రూట్. ఓకే, సో మనకు రిమైనింగ్ బీటా వాల్యూ కావాలి, గామా వాల్యూ రావాలి. క్లియర్. సో బై యూజింగ్ సింథటిక్ డివిజన్ వి ఫైండ్ అవుట్ రిమైనింగ్ రూట్స్ ఆల్సో. అంటే ఆల్ఫా = 1 తీసుకొని సింథటిక్ డివిజన్ యూజ్ చేస్తే రిమైనింగ్ రూట్స్ వచ్చేస్తామా. ఓకేనా. సో దీన్ని అలా కాకుండా ఇంకా సింప్లిఫికేషన్ ఈజీగా చేయాలంటే ఇలా అంటే మనకి ఈక్వేషన్ అలా ఉంది. ఓకేనా. సో x³ - x + 2x² - 2 = 0 అని రాయొచ్చమ్మా. ఓకేనా. అంటే -x ముందు రాస్తున్నా, 2x² తర్వాత రాస్తున్నా, ఎందుకంటే రెండులోకి వెళ్ళి కామన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి. 1 1 ఉంది, 2 2 ఉంది కాబట్టి. క్లియర్. సో అలా రాసిన తర్వాత మనకు రిమైనింగ్ రూట్స్ ఈజీగా వచ్చేస్తాయి. క్లియర్. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే x³ - x + 2x² - 2 = 0 రాస్తామమ్మా. ఓకేనా. సో ఇలా రాసిన తర్వాత ఎక్స్ని కామన్ తీసిన అనుకోండి x² - 1 వస్తుంది, 2ని కామన్ తీసిన అనుకోండి x² - 1 వస్తుంది. క్లియర్. అంటే ఫ్యాక్టర్స్ డివైడ్ అయిపోతున్నాయి తొందరగానే. క్లియర్. సో x² - 1 ఆఫ్ x - 2 = 0 వచ్చేసినాయి. అంటే x = +or-1 వస్తుంది ఒకటి, అండ్ అనదర్ వన్ ఈజ్ 2 వచ్చేసింది. అంటే 3 రూట్స్ వచ్చేసినాయి మనకి ఇక్కడ. ఓకేనా. అంటే x = -1 +1 అండ్ 2 -2. ఓకేనా. సో -1 +1 -2. సో ఇలా 3 రూట్స్ వచ్చినాయి. అంటే ఆల్ఫా = -1, బీటా = 1 అండ్ గామా = -2 వి టేక్ హియర్. ఓకేనా. సో ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ఆల్ఫా పవర్ ఆఫ్ 6 + బీటా పవర్ ఆఫ్ 6 గామా పవర్ ఆఫ్ 6. ఆల్ఫా పవర్ ఆఫ్ 6 అంటే ఏంటి? -1 పవర్ ఆఫ్ 6 1 అవుతుంది, బీటా పవర్ ఆఫ్ 6 అంటే 1 పవర్ ఆఫ్ 6 1 అవుతుంది, అండ్ -2 పవర్ ఆఫ్ 6 అంటే 64 అవుతామమ్మా. సో 64 + 1 + 1 అంటే 66 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సో ఇలాంటి క్వశ్చన్ కాకుండా కొన్ని సందర్భాల్లో మనకి అడిషన్ చేసినా కానీ జీరో కాని ఈక్వేషన్స్ కూడా ఇస్తారమ్మా. అది ఎలాగో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 4x³ - 3x² + 2x - 1 = 0, దెన్ α³ + β³ + γ³ = ఆప్షన్ ఇచ్చిందమ్మా. సో ఇక్కడ ఈక్వేషన్లో మనకి కోఎఫిషియెంట్స్ యాడ్ చేసిన అనుకోండి 4 - 3 1 అవుతుంది, 2 - 1 1 అవుతుంది. అంటే 1 + 1 2 వచ్చేసింది మనకు ఆన్సర్. జీరో కావట్లేదు, అంటే 1 అనేది ఒక రూట్ కాదు. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ని α³ + β³ + γ³ డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చమ్మా. ఏంటి ఆ ఫార్ములా అంటే α³ + β³ + γ³ = ఆల్ఫా + బీటా + గామా ఇంటూ ఆల్ఫా + బీటా + గామా హోల్ స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా బీటా గామా అమ్మా. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. ఓకేనా. సో అదొక వే. మళ్ళీ ఇది కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు మనం. ఏంటంటే ఆల్ఫా కామా బీటా కామా గామా అనేది ఒక రూట్స్ కాబట్టి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి కదా. సో ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ఆ ఈక్వేషన్లో మనకు ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 α³ వాల్యూ వస్తుంది, బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 β³ వాల్యూ వస్తుంది, గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 γ³ వాల్యూ వస్తామా. సో దాని నుంచి మనకు 3 ఈక్వేషన్స్ వస్తే ఆ 3 ఈక్వేషన్ నుంచి మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చాము. ఓకేనా. అది ఎలాగో నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 4x³ - 3x² + 2x + 1 = 0 ఇచ్చిండు. ఓకేనా. ఆల్ఫా అనేది ఒక రూట్ కాబట్టి మనకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే. అంటే 4α³ - 3α² + 2α - 1 = 0 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ మనం ఏం రాయొచ్చు అంటే 4α³ = 3α² - 2α + 1 = 0, అంటే +1 అవుతుంది. ఓకేనా. = 0 సైడ్ తీసుకెళ్తే α³ = 4α³ = 3α² - 2α + 1 వస్తుంది. బీటా కూడా క్యూబే కాబట్టి 4β³ = 3β² - 2β + 1 వస్తుంది. గామా కూడా రూటే కాబట్టి 4γ² = 3γ² - 2γ + 1 వస్తాము. అంటే 4α³ వచ్చింది, 4β³ వచ్చింది, 4γ³ వచ్చింది.
సో ఈ మూడింటిని యాడ్ చేసాం అనుకోండి 4 ఆల్ఫా క్యూబ్ ప్లస్ 4 బీటా క్యూబ్ ప్లస్ 4 గామా క్యూబ్ అవుతుంది. అంటే 4 ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ అవుతుంది. సో ఆర్హెచ్ఎస్లో ఏమవుతుంది 3 ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వస్తుంది మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది ప్లస్ 3 ఆఫ్ 1,1 అంటే 3 ఇంటూ 1 అంటే 3 వస్తుంది. ఓకేనా, అంటే ఇది 4 ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్స్ టు 3 ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 3 వి గెట్ హియర్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మనకి ఏం రాయొచ్చు అంటే -7/a ఏంటంటే రాయొచ్చు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని రాయొచ్చు. ఓకేనా, సో మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 3 యాస్టీజ్ అమ్మ. సో ఇప్పుడు మనకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కావాలి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కావాలి, నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా కావాలి. ఓకేనా, అవి ఎట్లా వస్తాయంటే ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు -7/a0, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ a2/a0, ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు -a3/a0 అమ్మా. సో ఈ వాల్యూస్ ఏమొస్తాయి మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి 3/4 వస్తుంది, 1/2 వస్తుంది, 1/4 వస్తుందమ్మా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ 3/4, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ 1/2 and alpha beta gamma equals to 1/4. Okay, so we can substitute that values here. So what we get here 4 into alpha cube plus beta cube plus gamma cube equals to 3 into alpha plus beta plus gamma whole square kada ante 3/4 whole square. Clear? So 3 into 3/4 whole square minus 2 into 1/2 minus 2 into 3/4 plus 3 we get here, plus 3 we get here. Okay na. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం వీటిని సింప్లిఫై చేసుకుంటూ వస్తే మనకు 4 ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ వాల్యూ వస్తుంది. సో ఇలా ఎంత వస్తుంది 3 into 9/16 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది మైనస్ 2 1 2 కాబట్టి 3/2 వస్తుంది ప్లస్ 3 వస్తామా. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 3 into 19 మైనస్ 9 - 16/16 వస్తుంది మైనస్ 3/2 ప్లస్ 3 అంటే ప్లస్ 3/2 వస్తుంది. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే మనకు 3 ఆఫ్ -7/16 ప్లస్ 3/2. ఓకే, సో ఎల్సిఎం తీసుకున్నట్టయితే 16 వస్తుంది, పైన 7 into 3 అంటే 21 అంటే -21 ప్లస్ 2 8s కాబట్టి 8 into 3 అంటే 24 వస్తుందమ్మా. ఓకేనా, సో అంటే -21 ప్లస్ 24/16 వస్తుంది కదా. సో -21 ప్లస్ 24/16 అంటే ఎంత వస్తుంది 3/16 వస్తుంది. సో 3/16 మనకు 4 ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ వాల్యూ వచ్చింది. సో 4 ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్స్ 3/16. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్స్ ఏమవుతుంది 3/64 వస్తుంది. సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సింప్లిఫికేషన్ చేయడం ఈజీ అమ్మ, ఈజీ మెథడ్లో చేయొచ్చు. ఓకే, సో ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² Maths Academy. Okay, thank you for watching. Please subscribe to our channel A² Maths Academy.